అరే తమ్ముడు ఏమైందిరా నీకు? ఇంట్లో అన్నం తినడం సక్క టైంకి తింటలేవాట. అట్లేం లేదన్న, ఆకలి లేదు అంతే. ఆకలి ఎందుకు కాదురా, ఇంకా నువ్వు ఆ కావ్య గురించి ఆలోచిస్తానవారా? బావా కార్తీక్ బావ ఇంకా అమ్మాయిని మర్చిపోలేదు. అరే తమ్ముడు, ఆ అమ్మాయిని మర్చిపోరా అని చెప్పేసి వాళ్ళ అన్న ముందే చెప్పినా కదా, వాళ్ళ అన్న ముందు కూడా నువ్వు మాట ఇచ్చినావు కదా, ఇంకా ఆ అమ్మాయిని తలుచుకుంటా బాధపడితే ఏమొస్తుందిరా? అదే అర్థం కావట్లేదన్న, వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ఒప్పేయాలను. అసలు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒప్పుకుంటే నేను కావ్య ఎంత మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. అరే తమ్ముడు, వాళ్ళ అన్న ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడి నువ్వు చూసినావు కదరా. మనం ఎంత చెప్పినా వాళ్ళ అన్న వినేటట్లు లేడు. సో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకొని మనం ఏం చేసినా వేస్టే కదరా. నేను ఏం చేయాలన్నా? నేను ఆ అమ్మాయిని అస్సలు మర్చిపోలేకపోతున్నా. ఇద్దరం ట్రూగలా వస్తున్నాం కదా. అరే ఏందిరా తమ్ముడు, నీకు ఇంత చెప్పినా కూడా మళ్ళీ మొదటికి వస్తాను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పు. అదే నాకు అర్థమవుతలే అన్న. ఆ అమ్మాయికి వాళ్ళ బావతోని పెళ్లి చేసే ప్లాన్లు ఉన్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నాకు అదే ఏం చేయాలని అర్థం కాక పిచ్చి లేస్తుంది. అరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళ బావతో మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటా అంటే మనం చేసేది ఏముంటుంది ఇక. బావా ఆ అమ్మాయికి వాళ్ళ బావని చేసుకోవడం ఇష్టం లేదట, కార్తీక్ బావనే చేసుకోవడం ఇష్టం ఉందట. అవును కళ్యాణి, ఆ అమ్మాయికి ఇష్టమే, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం కూడా మనం కావాలి కదా. వాళ్ళే ఒప్పుకున్నప్పుడు మనం చేసేది ఏమున్నది? అదే అర్థం కావట్లేదు బావా. అసలు ఈ బావకి ఎన్నిసార్లు చెప్పినా వింటలేడు. సరేరా తమ్ముడు, నీ బాధ అర్థమవుతుందిరా. మరి నేను మళ్ళీ ఒకసారి వాళ్ళ అన్నతోటి మాట్లాడాలన్నా? సరే అన్న, ప్లీజ్ అన్న, ఒక్కసారి వాళ్ళ అన్నతో మాట్లాడి వాళ్ళన్న మా లవ్ని యాక్సెప్ట్ చేసేటట్లు చేయన్న ప్లీజ్. సరేరా, నువ్వేం బాధపడకు. నేను ఒకసారి వాళ్ళ అన్నను ఫోన్ చేసి మాట్లాడి కలుద్దామని చెప్పేసి అంట. కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముచ్చట గురించి డిస్కస్ చేస్తా, చూద్దాం వాళ్ళ అన్న ఏమంటాడో. థ్యాంక్స్ అన్న, ఒక్కసారి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మాట్లాడన్న ప్లీజ్. అరే ఇది ఎక్కడిది కొత్త నెంబరు? హలో శివ, నేను అన్వేష్ని, కార్తీక్ వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నా.